హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అదే కొర్రల పొంగల్ అండి. దీనిని ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అని కూడా అంటారు. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా 1 కప్ పెసరపప్పును తీసుకొని లో ఫ్లేమ్లో దీన్ని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో వేగటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. ఈ విధంగా వేగిన పప్పుని వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసినటువంటి పెసరపప్పుని ఇందులో యాడ్ చేయాలి. అదేవిధంగా రాత్రంతా నానబెట్టినటువంటి కొర్రలను ఈ విధంగా బాగా వాష్ చేసుకొని ఈ వాటర్ అంతా వంపేసి దీన్ని కుక్కర్లో వేసుకోవాలి. నేను 1 కప్ పెసరపప్పుకి 1 కప్ కొర్రలు అనేవి తీసుకున్నాను. ఈ విధంగా ఒకసారి 1 మినిట్ వేపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2:5 రేషియోలో 2 కప్స్ నేను పెసరపప్పు కొర్రలు తీసుకున్నాను. దానికి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకొని మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ విధంగా వాటరీగా ఉంటుంది. టెన్షన్ ఏం తీసుకోకండి, కాసేపు అయితే ఇది గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి అనేది వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఒక 70% వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు సన్నగా తరిగినవి వేసుకోవాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఈ పోపునంతటిని పొంగల్లోనికి వేసుకొని పొంగలంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. దీనిని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. రైస్కి బదులుగా మిల్లెట్తో ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మిల్లెట్తోనే పొంగల్ చేసుకొని తినాలనిపిస్తుంది. ఈ విధంగా ప్లేట్లోనికి సర్వ్ చేసుకున్న తర్వాత పైన 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది అలా వేసుకొని తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ మిల్లెట్స్ అనేవి బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది హార్ట్కి చాలా మంచిది. మరి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.